రెడీగా గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి భారీగా విరాళాలు అందజేశారు ప్రముఖ ఫార్మా కంపెనీలు, కొందరు పారిశ్రామికవేత్తలు. ఈ నేపథ్యంలోనే బాండ్ల వివరాలు సుప్రీంకోర్టుకు అందజేసింది ఎస్బీఐ. ఇక అత్యధికంగా 150 కోట్లు అందజేసింది మెగా ఇంజనీరింగ్ సంస్థ. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ. గురు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బాండ్ల వ్యవహారం కూడా రాజకీయంగా కొంతవరకు సాగలేదు. దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు వివిధ సంస్థలు, అంటే ముఖ్యంగా వ్యాపార సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, కాంట్రాక్టర్లు, ఇతర కంపెనీలు ఏదైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు ఇచ్చినటువంటి అంటే డొనేషన్లు బాండ్ల రూపంలో ఇవ్వడం అనేది ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన వ్యవహారం కదా కొన్ని రోజులుగా తీవ్ర చర్చనాంశం అవుతుంది దేశవ్యాప్తంగా. ఇక అత్యధికంగా బాండ్లను అంటే డొనేషన్లను పొందినటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీ తెలిసింది. దాంట్లో మొదటి 4వ స్థానంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఉంది దేశవ్యాప్తంగా. మొత్తం 1300 కోట్ల పైగా బీఆర్ఎస్ పార్టీకి బాండ్ల రూపంలో డొనేషన్లు వచ్చినాయని చెప్పి ఇప్పటికే ఎస్బీఐ ఇచ్చినటువంటి వివరాలు వెల్లడించినాయి. దీంట్లో అత్యధికంగా మెగా ఇంజనీరింగ్ సంస్థ ఏదైతే రాష్ట్రంలో పలు నిర్మాణాలు కానీ లేకపోతే కాంట్రాక్టులు కానీ అన్నింటినీ దర్శించుకున్న సంస్థ మెగా ఇంజనీరింగ్. ఈ మెగా ఇంజనీరింగ్ సంబంధించి కూడా గత ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ చాలా విమర్శలు చేశాయి. అది ఏపీ, తెలంగాణ రెండింటిలో కూడా మెగా ఇంజనీరింగ్ పలు ప్రాజెక్టులు చేపట్టి నిర్మాణాలు చేపట్టింది. అదేవిధంగా మిషన్ భగీరథ పైన కూడా తీవ్రమైన విమర్శలు కూడా దాని మీద వచ్చినాయి. అయితే ఇప్పుడు అత్యధికంగా 150 కోట్లను బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన సంస్థ మీద మెగా ఇంజనీరింగ్ ఉంటే, అత్యల్పంగా యాక్సిస్ క్లినికల్స్ కూడా, అంటే ఇది మియాపూర్లో ఉంటుంది, క్లినికల్ యాక్సిస్ కంపెనీ, అంటే యాక్సిస్ బ్యాంక్ కాదు, యాక్సిస్ క్లినికల్ ట్రయల్స్ పేరుతో ఏదైతే మందులను తయారు చేసినప్పుడు వాటి మీద వచ్చేటువంటి ప్రభావాలు, ఏదైతే దుష్ప్రభావాలు కావచ్చు, ఉపయోగాలు కావచ్చు, తయారు చేస్తూ ఉంటుంది. ఈ సంస్థ మీద కూడా గత సంస్థ మియాపూర్లో ఉంటుంది. ఈ సంస్థ అత్యల్పంగా 5 కోట్లు ఇచ్చింది. అంటే 5 కోట్ల నుంచి 150 కోట్ల వరకు కూడా పలు కంపెనీలు ఉన్నాయి. దాదాపు 30 కంపెనీలు ఈ యొక్క బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం ఇటు రాజకీయంగా కూడా కొంతవరకు దుమారం వచ్చే లోక్సభ ఎన్నికల కీలకంగా మారబోయే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ బ్రహ్మాజీ.